అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఉండే టఫ్ జాబ్ మీరన్నట్టు పొలిటికల్ కన్నా ఎంటర్‌ప్రెన్యూర్ చాలా ఇబ్బందులుంటాయమ్మా. హ్మ్. హ్మ్. ఎందుకుంటాయి అంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగటానికి సొసైటీలో ఏదైతే అడ్వర్టైజ్ చేయాలో, ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్‌గా ప్రమోట్ చేసుకోలేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ విల్ బికమ్ డౌన్. ఎందుకంటే, నేనది మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. ఆ రోజు అంటే ఇప్పుడు ఇమేజ్ కంపారిజన్ ఈస్ నథింగ్ బట్ ఆధార్ కార్డ్. Right? Nandan Nilekani was a very big businessman where he achieved that. But the same company, which was in Univista Softech in Hyderabad, a woman has been, as a woman, I and my sister was a woman entrepreneurs. We have kept that company and we created that platform. ఓకే. దట్స్ లైక్ 9 స్టేట్స్‌లో కూడా 1:n నంబర్ అమ్మ. అంటే ఒక్క మనిషిని ఫిల్టర్ చేసి నంబర్ ఆఫ్ ఓటర్స్‌ని ఫిల్టర్ చేస్తే అతను ఎక్కడున్నా డూప్లికేట్ ఓటర్ బయటకొచ్చేస్తుంది. థట్ ఈస్ ఇంటూ సెకండ్స్. అంటే ఆ టైంలో మన ఆధార్ కార్డ్‌లో కూడా ఇంకా క్లారిటీ లేని టైంలో మేము చేసాం. బట్ వి ఆర్ టూ ఎర్లీ. అండ్ వీ హావ్ మేడ్ ఎ సాఫ్ట్‌వేర్ ఫర్ అ పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇప్పుడు ప్రతి పొలిటికల్ లీడరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఉంటే బెటర్. అవును. ఈవెన్ నాకు కూడా కొంతమంది చెప్తారు, "మేడం ఏంటి మీరు సోషల్ మీడియా అసలు సరిగ్గా లేరు" అని. బట్ చెప్పాలి అంటే అంటే అచీవ్‌మెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అమ్మా. అచీవ్‌మెంట్ ఈస్ థట్ వాట్ వి హావ్ డన్. సో, ఐ బిలీవ్ థట్ ఇన్ థట్ డెఫినైట్‌లీ యాస్ ఎ వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్ మేము సక్సెస్ అవ్వడానికి ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయేమో వితిన్ సెకండ్స్‌లో అదొచ్చేది.